తర్వాత రెండో విషయం ఈయనన్నది పోలవరం సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేశాం, డిలే చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే 2 yearsలో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు, ప్రధానికి ఆయనకు తెలుసు. తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. అదే విషయం 19 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అది ఒక్కసారి ప్లే చేయండి. किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन एक यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మీరేమనుకుంటున్నారు, మోడీ గారు ఏమనుకుంటున్నారు, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు, బీజేపీ ఏమనుకుంటుందో ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని సూక్ష్మంగా ఒక్క వాక్యం లేక తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేను లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికే ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా, ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారం లేకొచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు, 3 తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసే దాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్ గా 2013-14కు 15-16కు ఉన్న తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది, వాళ్ళకి ఇచ్చేశాడు. అది దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయిలే, వాళ్లకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్సులు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్నీ బహుశా అంత
చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు ఆలస్యమైందంటే దేనికి అయింది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందే ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనేది చేయలే. దాంతోనే ఏం చేశాడు, స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు రాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అదేది మేము రాగానే జరిగింది. ఇది అప్పుడు వరదల్లో వచ్చిన వరదల్లో బాధ్యుడు ఎవరు, ఆయన. దానివల్ల జరిగిన డిలే అని సెంట్రల్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళే డిసైడింగ్ కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ గురించో దీని గురించో అక్కడ చెప్తూ వస్తున్నారు. దానికంటే ఇంకా అప్పటికీ ఇప్పటికీ చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇక ఏం చేశారయ్యా అంటే రివర్స్ టెండరింగ్కి వెళ్ళి 850 కోట్లు సేవ్ చేశారు. దాని నుంచి ఒరిజినల్ పోలవరం కాంట్రాక్ట్ నుంచి వాళ్ళనే పెట్టి ఈయన కూడా ఏటీఎం లాగా ఏం పిండలే. రివర్స్ టెండరింగ్కి పోయి 850 crores సేవ్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అలాగే స్పిల్వే పూర్తి చేసి స్పిల్ ఛానల్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్ మన ఇదైతే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు, డయాఫ్రమ్ వాళ్ళు క్లోజ్ చేసే పని అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. దానివల్ల డిలే. ఈయన చెప్పినట్టు అమిత్ షా గారు 2 ఏళ్లలో వీళ్ళు చేయని అవసరం లే, వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే ముందేగా వీలైతే ఒక 5-6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు. ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లలో చేసిన వర్క్లోనే ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. రెండో విషయం ఇంకా ఇంతకంటే వింత ఏంటంటే వీళ్ళ మధ్య పొత్తు కుదిరింది ఎట్లా స్టేట్ను దెబ్బ కొడుతుంది అనేది చెప్తా. మార్చి 7వ తేదీ నాటికి మొత్తం 12,900 కోట్లు దీంతో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 41.15 మీటర్స్ R&Rతో కలిపి 12,900 కోట్లతో ఓకే అయింది సెంటర్లో. దానికి సంబంధించి క్యాబినెట్ నోట్ కూడా రెడీ అయింది March 7th. మన కర్మగాలి ఇంతలో పొత్తు కుదిరింది. ఇంకా ఆ తర్వాత ఈ శక్తులు పోయి ఏం చేశాయో తెలియదు. తర్వాత 3 క్యాబినెట్ మీటింగులు జరిగాయి సెంటర్లో, కానీ అది మాత్రం బయటికి రావట్లా. ఏం జరిగింది వీళ్ళ పొత్తు వల్ల కానీ అంటే ఇగో ఇది జరుగుతోంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్లో ఉన్న పొత్తుకు ముందు నుంచి కూడా అదే చేసేవాళ్ళు. ఎక్కడ రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సినవి రాకూడదు, అప్పు పుట్టకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారయ్యా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇదో ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ పాపం కూడా వీళ్ళదే అని గుర్తు చేయక తప్పదు. లేకపోతే ఇప్పటికి March 7th అంటే April 7th కరెక్ట్ 2 months దాటింది. అలాగే ఇంకా రీఇంబర్స్మెంట్ మనమేమన్నా అక్కడి నుంచి వస్తే చేయట్లే చంద్రబాబు లాగా 2,700 కోట్లు ఇంకా పెండింగ్ రీఇంబర్స్మెంట్ సెంటర్ నుంచి ఉంది. అంటే స్టేట్ ఎక్కువ పెడుతోంది. స్టేట్ పెట్టి సెంటర్ నుంచి రావడం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సిన్సియర్గా ఎవరు పూర్తి చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే పూర్తి అవుతుందని జనానికి తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ సెంట్రల్ పరిధిలో ఉంది జాతీయ ప్రాజెక్టు. నిజంగా పూర్తి చేయాల్సింది వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు, యాక్ట్లోనే ఉంది. R&Rతో సహా మొత్తం పూర్తి చేయాలని. కాబట్టి తిరిపి వేయడమో లేదంటే దానం ధర్మమో కాదు, కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు, నొక్కేటట్టు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.
సో లోపం పాపం ఏదైనా ఉంటే చంద్రబాబుది, లేదా ఆయన ఒత్తిడికి గురవుతున్న సెంట్రల్ బీజేపీ నాయకులది, అక్కడున్న ఇంకా ప్రముఖులది ఎవరిదో అది అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.